Hi, good morning. Coffee with Raj, Govind Raj. So, ఈరోజు టోర్నమెంట్ థర్డ్ డే ఆల్ ఇండియా సీనియర్ ర్యాంకింగ్ భువనేశ్వర్. ఇక్కడ చాలా దోమలు ఎక్కువ ఉన్నాయి. చూసారా కాఫీ పొగలు వస్తున్నాయి. మా ఫ్రెండ్స్ అంటుంటారు పొగలు సెట్టింగ్ అని. ఓకే, నిన్న మ్యాచ్ థర్డ్ రౌండ్ 64 రౌండ్ ఆఫ్ 64, ఈరోజు 32, రేపు 16. సో బాగా అయింది. నిన్న వీడియో అంతా రికార్డ్ చేసి పెట్టాను. ఈరోజు 10 o'clock మ్యాచ్. మార్నింగ్ 5కి లేసాను, 4:58కి లేసాను వితౌట్ అల్లారం. వాడు చక్క పడుకున్నాడు. సో మనకి వాళ్ళకంటే ఎక్కువ ఎందుకంటే వాళ్ళకి మనం ప్రిపేర్ చేయాలి, వాళ్ళు ప్రిపేర్ అవ్వాలి. ఇక్కడ ఓన్లీ థింగ్ ఈజ్ ప్రిపరేషన్ చాలా ఇంపార్టెంట్. ఈరోజు యాక్చువల్గా ఈ మెయిన్ డ్రాకి క్వాలిఫై అవుతాడా లేదా అని, ఎన్ని రోజులు ఆడతాడా అని ప్రతి పేరెంట్లోని ఇదే పెద్ద ఇదన్నమాట. సో మనం ఈజీగా చెప్పవచ్చు, వాళ్ళు అయిన ప్రాక్టీస్ బట్టి ఎన్ని రోజులు ఇది ఆడాడు, ఎంత బాడీ కండిషనింగ్ బట్టి. సీనియర్ 2-3 రౌండ్స్, 4 రౌండ్స్. నేను ఇప్పుడు కూడా ఈసారి అయితే 3rd or 4th, మేబీ ఇంకా బాగా పర్ఫామ్ చేస్తే 5th రౌండ్ అనుకున్నాను. అందుకని 3 days, 6th 8th టోర్నమెంట్ అయితే 6th వచ్చాం, 10th వరకు బుక్ చేసాం. ఈరోజు చెక్అవుట్ చేసి నిన్న టోర్నమెంట్ అయిపోతే నైట్ బస్ ఎక్కిద్దాం. ఈరోజు ఉంది కాబట్టి ఇంకో రూమ్ బుక్ చేశాను. సేమ్ ఇక్కడికి 5 kilometer డిస్టెన్స్. అది ఎయిర్బిఎన్బి, అది 2800 పడింది. ఇది అవగానే మార్నింగ్ 10 o'clock కొంచెం 8 o'clock అలా వెళ్ళి ఇక్కడి నుంచి అక్కడ మూవ్ చేసుకొని అక్కడ మళ్ళీ అది 12 o'clock చెక్ఇన్ చేయాలి. సో చిన్న డిఫికల్టీస్ ఉంటాయి. ఒకవేళ 5 daysకి 4 daysకి బుక్ చేసి 6 days బుక్ చేసిన మనకు ఆ రోజు టోర్నమెంట్ అయిపోతే ఆ వేస్ట్ అయిపోతాయి, మళ్ళీ అమౌంట్ వెనక్కి రాదు. అదే హోటల్కి అనుకోండి, మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు 1 by 1. సో ఇది ఫ్రెండ్స్, ఇప్పటివరకు చాలా బాగుంది జర్నీ. ఈరోజు మ్యాచ్ ఏం చేస్తాడో చూడాలి. కానీ ఎవ్రీ పేరెంట్ వీడియో పిల్లడు ఎలా ఆడుతున్నాడు అని కొంచెం ఎఫర్ట్, అంటే వెళ్ళడం అనేది ఒక ఎఫర్టు, ఆడించడం అనేది ఒక ఎఫర్ట్. దాంతోపాటు వెళ్ళిన వాళ్ళు ఉంటే కొంచెం ప్రతి మ్యాచ్ వీడియో తీసుకొని ఆ వీడియోని కొంచెం 2-3 times రివ్యూ చేసుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను ఇది చేస్తున్నంతా నాకు బెటర్మెంట్ రివ్యూకే. ఇందులోంచి మీరు ఏదైనా టైం ఉంటే వీడియో చూస్తారు, ఏమైనా ఉంటే ఇంపార్టెంట్ థింగ్స్ నోట్ చేసుకుంటారు. నేను నెక్స్ట్ దీనికి కూడా నిన్న ఒక కోచ్, మా రవి అని, నెల్లూరు శాప్ కోచ్, ఆయన అడుగుతున్నారు, ఏంటి సార్ ఇప్పుడు 5 రోజులు 4 రోజులు క్వాలిఫికేషన్ ఆడడానికి 2 రోజులు ముందు వస్తాం, క్వాలిఫై అవుతాడు, 6 రోజులు అవుతుంది, 7వ రోజు మెయిన్ డ్రాకి వస్తాడు, 7వ రోజు మెయిన్ డ్రా ఆడతాడు, 8వ రోజు ఎంతగానో ఆడగలం సార్ అని అన్నాడు ఆయన. కరెక్ట్ పాయింట్. అది చాలామంది ఫెయిల్ అయ్యేది అక్కడే. నేను మెయిన్ గోవాలో నోటీస్ చేశాను ఇది. మిక్స్డ్ డబల్స్ సింగిల్స్ ఆడేయడం, ఆ టైమింగ్స్ సరిగ్గా ఉండవు. 1 hour అంటే అది యాజ్ యూజువల్ లేఅవుట్ ఎప్పుడు ఉంటుంది. 2 hours, 3 hours, 4 hours. సో ఈ లేట్గా ఏమవుతుందంటే వాళ్ళు అలా కంటిన్యూస్గా అక్కడే కూర్చొని ఉంటారు, అలాగా బాడీ అంతా ఫ్రీజ్ అయిపోతుంది. ఆ బాడీ ఫ్రీజ్ అయిపోయి మళ్ళీ ఆడాలంటే మళ్ళీ కదలదు. సో మనం ఏం చేయాలంటే కరెక్ట్గా కనుక్కొని కొంచెం మళ్ళీ బయటకు వదిలి తిరిగేసి వచ్చి కొంచెం
అలా బాడీని హీట్లో ఉంచుకొని అప్పుడు గేమ్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది. అది కొంచెం మనం మానిటర్ చేయాలి పక్క నుండి. సో ఇది ఫ్రెండ్స్. అయితే ఆయన ఏమన్నాడంటే, ఇలా మనం హోటల్ ఫుడ్ తిని ఇవన్నీ రెస్ట్ లేకుండా ఎలా అవుతుంది నేను అన్నాను. దానికి మనం ఆర్గనైజ్ చేయొచ్చండి. దాని గురించి నేను ఈ వీడియోస్ అన్నీ తీస్తున్నాను. కొన్ని ప్రాపర్టీస్ దగ్గర ఇప్పుడు ప్రతి ఒక్కరు ఎయిర్బిఎన్బిలోనే ఏంటంటే ఇండివిజువల్ హౌసెస్ కానీ ఏదైనా 3 బెడ్రూమ్ ఉంటే దాన్ని 3 బెడ్రూమ్స్కి 3x2 కానీ 3x3 గెస్ట్స్ ఇస్తున్నారు. మా ఫ్రెండ్ ఇంకో ఆయన శ్యామ్ అని, ఆయనకి 1200కే దొరికింది ఇద్దరికి స్టేడియం దగ్గరలో, ఫుల్ ఎక్విప్డ్, అది కూడా ఎయిర్బిఎన్బి. సో అలా ఉంటాయి. సో ఎప్పుడైతే టోర్నమెంట్కి వెళ్ళా ఏ ప్రాపర్టీకి వెళ్ళావో ఆ ప్రాపర్టీని మనం రిజిస్టర్ చేసుకొని అది గుర్తుపెట్టుకుంటే అదే ప్రాపర్టీని నెక్స్ట్ టైము ఇదే వెన్యూకి వచ్చినప్పుడు వెళ్ళచ్చు. ఇప్పుడు నెక్స్ట్ భువనేశ్వర్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్, ఎవరికైనా 13 వాళ్ళు కానీ 15 వాళ్ళు కానీ వాళ్ళు ఈ వీడియో చూసారనుకోండి, వాళ్ళు నాకు అడగొచ్చు డీటెయిల్స్. నేను డీటెయిల్స్ పెడతాను. ఇది మీరు ముందుగా బుక్ చేసుకోండి, ఇన్ని రోజులు బుక్ చేసుకోండి, ఇంతమంది బుక్ చేసుకోండి, కలిసి వెళ్ళండి, వండుకొని తినండి, వచ్చేయండి, అయిపోయింది. సో కొంతమంది పేరెంట్స్ వస్తున్నారు, కనీసం మ్యాచ్ దగ్గర కూడా కూర్చోట్లేదు, బయట కూర్చొని అసుకు కొట్టుకొని వెళ్ళిపోతున్నారు. వీడియో తీసుకొని స్టాండ్ పెట్టుకొని వాళ్ళు ఎంతవరకు అయ్యారు ఏంటంటే ఇదంతా ఇంపార్టెంట్. మీకు రిజల్ట్ కావాలి, పిల్లలు బాగా పర్ఫామ్ చేయాలి అంటే మటుకు మీరు ఇవన్నీ చేయాలి, తప్పదు. ఏమీ లేకుండా బ్యాడ్మింటన్ ప్రొఫెషనల్ కెరియర్లో ఆఫ్టర్ 15 వరకు ఎలాగున్నా వెళ్ళిపోద్ది. అది రిజల్ట్ కూడా పెద్దగా పనికిరాదు. ఒకవేళ పనికి వచ్చినా మెయిన్ అకాడమీస్కి వెళ్ళి అక్కడ సెటిల్ అయిపోవడానికి పనికొస్తుంది. అది కూడా మంచిదే. దానికి మీరు 15 అంటే 6 ఇయర్స్ నుంచి మీరు ఆడాలి. మాకు మెయిన్గా మా వైశాఖ్ జీతు విషయంలో ఏమైందంటే, మేము ఆడినప్పుడు చాలామంది ఏజ్ ఫ్రాడ్స్ వల్ల టాప్ సెమీఫైనల్స్, క్వార్టర్స్ దాంట్లోనే ఎక్కువ ఇది బ్రేక్స్ వచ్చేవి. ఇప్పుడు కొంచెం 50% తగ్గింది. అయినా స్టిల్ మనం ఏంటంటే యూటిలైజేషన్, ఇప్పుడు బేసిక్స్ బాగా మనం బేస్మెంట్ బాగా స్ట్రాంగ్ చేసుకుంటే తర్వాత మెల్లిగా వెళ్ళొచ్చు. బేసిక్ దగ్గర స్లోగా వెళ్ళి గంట రోజుగా ఆడించి స్కూల్కి పంపించి అవన్నీ చేస్తే ఇలాంటప్పుడు ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. తర్వాత రిజల్ట్ గురించి ఎక్స్పెక్ట్ చేయకుండా వెళ్ళాలి. రిజల్ట్ ఏమైనా పర్వాలేదు, విన్ అయినా. ఇప్పుడు ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్ వెళ్ళి ఆడతారు 15, 17, వాళ్ళు అక్కడ ఏమీ ఉండదు, వెళ్తారు, చక్కగా ఆడతారు, వచ్చేస్తారు. నో ప్రైజ్ మనీ, నో క్యాష్ మనీ, ఏమి ఉండవు. మనకి 3-4 lakhs అవుతుంది, ఓన్లీ పార్టిసిపేట్ చేసాం అంతే. ఇలాగే 15, 17 మనం ఇప్పుడు నేషనల్స్ ఆడి ఇది చేసిన మళ్ళీ 19 menలో ఏమి చేయకపోతే అది అంతా వేస్ట్ అయిపోద్ది. మీరు ఎవరు 15లో విన్నరు, ఎవరు 17లో విన్నరు, నేషనల్ విన్నర్ ఎవరు, అది ఇప్పుడు ఎవరికి అక్కర్లేదు, ఎవరికి అసలు పట్టించుకోరు. ఈరోజు మీరు 19 నేషనల్స్ ఆడారా, ఇంటర్నేషనల్స్ ఆడారా, జూనియర్ నేషనల్స్ ఆడారా, ఇంటర్నేషనల్స్ ఆడారా, మెన్ ఆడారా, అవి మెరిట్ సర్టిఫికెట్స్. దానికి కాలేజ్ కానీ జాబ్స్ కానీ దేనికైనా పనికొస్తాయి. సో అక్కడ వరకు మీరు జర్నీ చేస్తే ముందు ఈ బేసిక్స్ అన్నీ స్ట్రాంగ్గా పెట్టుకోవాలి. సో అందరూ పూలప్ అయ్యి ఒక 4-5 కలిసి వస్తే నలుగురికి హెల్ప్ అవుతుంది. ఖాళీగా ఉన్న వాళ్ళు ఖాళీగా వంట చేస్తారు, వెళ్తారు, తీసుకొస్తారు, చేస్తారు. సో ముఖ్యంగా ఏంటంటే క్వాలిఫికేషన్ ఫస్ట్ నుంచి మెయిన్ డ్రాలో 2-3 రౌండ్లు ముందుగానే, ఒక 2 years ముందుగానే, అంటే 19 ఫస్ట్ ఇయర్లోనే మెన్ 2-3 సార్లు 4 సార్లు అయినా ఫస్ట్ రౌండ్లో ఆడాలి. 17 మెయిన్ డ్రా రావాలంటే 15 ఫస్ట్ ఇయర్లోనే 17 మెయిన్ డ్రా ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్ ఆడి ఉండాలి. అది ఒకటి. లేకపోతే 1 year బిఫోర్, 17 లాస్ట్ ఇయర్లో 19 లాస్ట్ ఇయర్లో మెన్. సో ఇదంతా మేము టోర్నమెంట్కి వచ్చేది ఏంటంటే, వాళ్ళు ప్లేయర్స్ కొంతమంది 19 లాస్ట్ ఇయర్లో లాస్ట్ రౌండ్ పడుతుంటుంది. సో వాళ్ళతో ఎలా ఆడుతున్నారు ఏంటి అనేది, ఎలాగ ఆడగలం, వాళ్ళు ఇదేంటి అనేది తెలుసుకోవడానికి కూడా ఎక్స్పీరియన్స్ కూడా పనికొస్తుంది.
ఎక్కువ టోర్నమెంట్లు ఆడడం మంచిదే, తక్కువ టోర్నమెంట్లు ఆడడం మంచిదే. కానీ ఎక్కువ తక్కువ కాదు, మధ్యలో ఆడి ప్రాక్టీస్ లేకుండా టోర్నమెంట్కి వెళ్ళడం. ఒకటైతే గుర్తుపెట్టుకోవాలి, ఎక్కువ 30 to 60 days కంటిన్యూ ప్రాక్టీస్ ఉండి ఏ బ్రేక్ లేకుండా టోర్నమెంట్ రిజల్ట్ పర్ఫార్మెన్స్ వేరే ఉంటుంది. 10 days ప్రాక్టీస్ చేసి మళ్ళీ 10 days ఆపి మళ్ళీ 15 days ప్రాక్టీస్ చేసి మళ్ళీ టోర్నమెంట్కి వెళ్ళే రిజల్ట్ వేరేగా ఉంటుంది. సో మ్యాక్సిమం అవాయిడ్ చేయాలి. చాలామంది గోవా 17 వెళ్ళి ఈ టైంలోనూ సీనియర్ మ్యాన్కి వచ్చేసారు. ఎందుకంటే ఎక్స్పోజర్ ఎక్స్పీరియన్స్. కరెక్టే, ఎక్స్పోజర్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. దేనికి ఎక్స్పీరియన్స్ వస్తుంది అంటే మన ఫైనాన్షియల్గా మనం రేపు పొద్దున్న స్ట్రగుల్ అవ్వడానికి ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో అది నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను అలా తప్పు చేశాను, ఆల్రెడీ చాలా టోర్నమెంట్లు ఆడించాను. కానీ దాంట్లో అడ్వాంటేజ్ కూడా ఉంది, అది తట్టుకున్నోడికి అడ్వాంటేజ్. ఫైనాన్షియల్గా ఇప్పుడు 2 టోర్నమెంట్లకి సింగిల్గా పంపించారు పిల్లల్ని, ఒక టోర్నమెంట్కి 2 వెళ్ళండి. సో అక్కడ బాగుంటుంది కదా. చాలామంది పేరెంట్స్ రాలేరు. నేను ఎంటైర్ ఈ 10 years మా వైశాఖ్ గురించి అన్ని టోర్నమెంట్లు తిరిగి నా 80% నా రియల్ ఎస్టేట్ కెరీర్ని సాక్రిఫైస్ చేశాను. కానీ ఎప్పుడైనా దాన్ని మళ్ళీ బూస్టప్ చేసుకోవాలి. ఏమో ఈ వీడియో నేను నా క్లయింట్స్ కూడా పంపిస్తాను. నేను నా రియల్ ఎస్టేట్లో ఏంటంటే అందరికీ కావాల్సిన తక్కువ ప్రైస్, అమ్మేవాళ్ళకి కొనేవాళ్ళకి తక్కువ ప్రైజు, అమ్మేవాళ్ళకి ఎక్కువ ప్రైస్. సో నేను కష్టపడకుండా డీల్ చేయగలను తప్ప ఎక్కువ ప్రైజు తక్కువ ప్రైజు చేయగలను ఎప్పుడు అంటే బట్ సిచ్యువేషన్ చేస్తే నేను చేయగలను. సో అది నా పాలసీ. అంతవరకు ఎవరైతే స్టిక్ అయితే వాళ్ళతోనే నేను వర్క్ చేస్తాను. సో ఇది కూడా అంతే, పేరెంట్స్ కూడా అంతే, ఎవరెవరితో చక్కగా మింగిల్ అవుతారు. నా కోచ్లు ఉన్నారు, అందరూ చాలా హెల్ప్ చేస్తారు, చాలా అడ్వైజులు ఇస్తారు. సో ఇలా కొన్ని వీడియోల్లో ఒక్కొక్క కోచ్ కూడా ఇంటర్వ్యూ తీసుకొని మీకు అందరు కోచ్లను పరిచయం చేస్తాను. ఓకే, నెక్స్ట్ ఈ కాఫీ తాగిన వెంటనే కిచెన్లోకి వెళ్ళి నిన్న డ్రై ఫ్రూట్స్ తర్వాత కీరా, క్యారెట్, బీట్రూట్ జ్యూస్ చేశాను. ఈరోజు డ్రై ఫ్రూట్స్ ఎలా కట్ చేయాలో చూపిస్తాను. ఓకే, సో ఇది పిల్లలకి ఇచ్చేస్తే ఈ డ్రై ఫ్రూట్స్ వేసుకోమని ఒకసారి వైశాఖ్ అడిగాడు, ఈ తొక్కలతో ఎందుకు తినకూడదు, చూడండి ఎన్ని తొక్కలు వచ్చాయో. తినొచ్చు, ఇందులో ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది, అలాగే కెమికల్స్ కూడా ఉంటాయి. దీన్ని మనం ఎందుకు తీయాలంటే బేగా డైజెషన్ అవ్వడానికి తీయాలి. సో ఈ బాదాం ఏంటిది పిస్తా, దీంతోపాటు డ్రై డేట్స్ చాలా కంపల్సరీ. ఇంకా మిగతా డ్రై ఫ్రూట్స్, సీడ్స్ 5 రకాల సీడ్స్, సన్ఫ్లవర్, ఆ సీడ్స్ కూడా పెట్టుకొని ఇవి చిన్నగా కట్ చేయాలి. చిన్నగా కట్ చేసి హనీ వేయాలి. హనీ ఒకటి మిస్ అయింది, హనీ కూడా కలుపుకుంటే బేగా వెళ్ళిపోతుంది, తినడానికి ఈజీగా ఉంటుంది. సో ఇది మనం న్యూట్రిషన్ పెట్టుకుంటే సరైన న్యూట్రిషన్ అయితే ఇదే చేయమని చెప్తారు. దానికి మళ్ళీ మనం మంత్లీ 3 monthsకి 12,000, మంత్లీ 5,000, మంత్లీ 10,000 పే చేయాలి. వీక్లీ చార్ట్ ఇచ్చేస్తారు. ఆ చార్ట్ ఫాలో అయ్యి గవర్నమెంట్ టైంలోని వాళ్ళు డిస్కస్ చేస్తారు. న్యూట్రిషన్ కూడా చాలా కంపల్సరీ పిల్లలకి ఈ ఏజ్లో చాలా హెల్ప్ అవుతుంది. సో ఇవి ఇలా చిన్నగా చేసిన తర్వాత దాంట్లో హనీ వేసి ఇచ్చిన తర్వాత కీరా, క్యారెట్, బీట్రూట్ జ్యూసు చాలా అవసరం. ఎందుకంటే ఇవి బాగా డైజెస్ట్ అవ్వడానికి అవి హెల్ప్ చేస్తాయి. ఇది తీసుకుని వెంటనే ఒక 1/2 hour గ్యాప్ ఇచ్చి అవి చేయాలి. దానికి బ్రేక్ఫాస్ట్ అక్కర్లేదు. ఇంకా ఈ బౌల్ నిండా కానీ తీసుకుంటే బ్రేక్ఫాస్ట్ అవాయిడ్ చేయొచ్చు మార్నింగ్. ఎందుకంటే వాళ్ళ సెషన్ 6 o'clock ఉంటుంది, 9 o'clock ఉంటుంది. ఆ టైంలో బ్రేక్ఫాస్ట్ చేయడం అంత కష్టం. ఆ తర్వాత మధ్యలో ఏదైనా ఫ్రూట్స్ తిని మళ్ళీ ఇంటికి వచ్చి లంచ్ చేసేస్తే సరిపోతుంది. సో
ఇది ఇలా మెయింటైన్ చేస్తూ మనం అన్నీ చేస్తే మనకి చాలా బాగుంటుంది. పిల్లలకి చాలా యాక్టివ్గా, చాలా హెల్తీగా, వాళ్ళు మంచి పర్ఫామ్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇవే డ్రై ఫ్రూట్స్ చాలామంది జ్యూస్ చేసుకొని కూడా తీసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే లిక్విడ్ ఫార్మాట్లో తీసుకుంటే మనకి దాని ఎఫెక్ట్ అంత ఉంటుంది. దీన్ని చూ చేయాలి. చూ ఎందుకు చేయాలంటే చేసినప్పుడు వచ్చి రిలీజ్ అయిన సలేవా మీకు డైజెషన్కి హెల్ప్ చేస్తుంది. సో అది దీనికి ఒక సిస్టమ్ ఉందన్నమాట. నాకు ఒక మంచి కోచ్ శివకుమార్ అని ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్, ఆయన పిహెచ్డి ఫిజికల్ డైరెక్టర్, ఆయన ద్వారా తెలిసింది. తర్వాత అది ఫాలో చేస్తున్నాం. ఇది బాగా నవిలి తింటే ఏంటవుతుందంటే మనకి సలైవా రిలీజ్ అయినప్పుడు ఇది బేగా డైజెస్ట్ అవ్వడానికి ఉంది. సో ఈరోజు నేను బాదాము, పిస్తా, కిస్మిస్ అంటే 3 కవర్ అయ్యాయి. దీంతో ఏంటి మిస్సింగ్ అంటే దీని మీద మళ్ళీ నేను అంజీర్ అది కోసి చిన్న చిన్న ముక్కలు చేసేస్తాను. డ్రై డేట్స్ ఇంకా కొన్ని ఐటమ్స్ మిస్ అయ్యాయి. మినిమం 10 ఐటమ్స్ పెట్టుకుంటే మంచిది. వీక్లీ 2000 అవుతుంది. వీక్లీ 2000లో మనకి అన్ని 200 గ్రామ్స్ మంచి మంచి క్వాలిటీ వస్తాయి. ఈ 200 గ్రామ్స్ మన వీక్ సరిపోద్ది. ఒక వీక్ ఫుల్గా పెట్టి ఒక వీక్ స్కిప్ చేసినా పర్లేదు. మనకి కేజీలు కొని అక్కర్లేదు. కొనేసి జ్యూసులు చేసుకొని తాగి అక్కర్లేదు. అందులో ఏదో పౌడర్. దీనివల్ల ఏంటంటే మ్యాక్సిమం సప్లిమెంట్స్ లేట్గా స్టార్ట్ చేయొచ్చు. సప్లిమెంట్స్ చేయాలి. BWC ఉంటాయి, ఫిష్ ఆయిల్, ఇవన్నీ స్టార్ట్ చేయాలి. కానీ కొంచెం లేట్గా చేసినా పర్వాలేదు. ఇదంతా చాలా టైం కన్జ్యూమ్ చేయాలి దీనికి. అది తప్పదు. కెరియర్ తీసుకున్నప్పుడు ఛాలెంజింగ్గా మరి తప్పదు అనమాట. సో ఇది అట్లీస్ట్ ఒక క్వార్టర్, హాఫ్ అనుకోండి. ఇంకా దీన్ని మీరు కొంచెం వచ్చినట్టు చూసుకోవచ్చు. సో ఇది డ్రై ఫ్రూట్స్. బౌల్లో వేసి క్యారెట్ జ్యూస్ నేను చూపించాను కదా, అది చేసేసి 2 పక్కన పెట్టేస్తే వాళ్ళు వేసి ఫ్రెష్ అప్ అయ్యి అన్నీ ఎక్సర్సైజ్ చేసుకొని తాగేసి ఓట్స్ చేస్తాను. ఓట్స్ తినేసి టోర్నమెంట్కి వెళ్ళిపోవడానికి. థర్డ్ డే రౌండ్ నెంబర్ 4. ఈరోజు 10-20 మ్యాచ్ మిక్స్డ్ డబుల్స్ అవుతున్నాయి. కొంచెం డిలే ఉంది సెషను. ఇలాగా స్టేడియం మొత్తం చూపిస్తాను. ఇది దాల్మియా భారత్ గోపిచంద్ HPC. aquatic center. Gymnastics.
ఇది లాంగ్ లుక్ నుంచి స్టేడియం చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు.
9 all. Ten 9. Interval. 11 all. Come on, come on. Short ra. Well done, well done. गेट के पास short ra.
अरे खेल रहा कर रहे। హాయ్ ఫ్రెండ్స్, చూసారా మ్యాచ్? సో ఈ మ్యాచ్లో ఐషాట్ బాగా ఆడలే, మిస్టేక్స్, నెట్ కొన్ని ఫేవర్ చేయలేదు. అవతల మంచి ప్లేయరు, సీరియడ్ ప్లేయరు, ర్యాలీ ప్లేయరు, మంచి హుషారుగా మంచి అటాకింగ్ ఉన్నాడు. సో దానివల్ల ఏమైందంటే ఆ కోచ్ వారు ఎంపైర్ కూడా కొంచెం ఫేవర్ చేసేప్పటికి ప్రాబ్లమ్ సపోర్ట్, ఆడియన్స్ సపోర్ట్, గుడ్ మ్యాచ్. ఇక్కడ చిన్న ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి షూ కూడా బాగా తడిచిపోయి అది నెక్స్ట్ డేకి పనికి రాకుండా పోయింది. అది కొత్త షూ 2-3 months అయింది. ఎప్పుడు పాత షూ వేసుకున్నాడు, దాని మంచి యాంకిల్ ట్విస్ట్ అయింది. వాడు అడిగాడు, స్ప్రే అడిగితే చిన్న డిస్కంఫర్ట్ ఉంటుంది. లాస్ట్ 16-17 బాడీ మ్యాచ్లో ఆల్ అవన్నీ కొంచెం తీసుకోవాలి, ఈ వీడియోస్ కొంచెం తీసుకోవాలి. పేరెంట్స్ వెళ్ళితే ఎనీ మ్యాచ్ ఏదైనా సరే కంపల్సరీ ప్రతి వీడియోని మనం రివ్యూ చేసుకొని నెక్స్ట్ టోర్నమెంట్కి కొన్ని ఇంప్లిమెంట్స్ చేసుకోవడం చాలా అవసరం. ఫర్ 19 players అండ్ 10 players, ఈవెన్ 17 players కూడా చాలా అవసరం. సో ఇవన్నీ చేసుకుని మనం ముందుకెళ్తే ఇంకా ఆటోమేటిక్గా రిజల్ట్ మన వెనకాల ఫాలో అవుతుంది. మనం రిజల్ట్ని మనం ఫాలో అవుతే రాదు. సో ప్రతి టోర్నమెంట్కి మార్నింగ్ కంపల్సరీ ఎక్సర్సైజెస్ చేసుకొని బాడీ కండిషనింగ్ ఉంచుకోవాలి. ఈరోజు టోర్నమెంట్ అయిపోతే రేపు మనం వెళ్ళి ఎలా ఆడతాం జర్నీ కూడా చాలా ఇంపార్టెంట్. నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. నిన్న టోర్నమెంట్, ఈరోజు టోర్నమెంట్ ఓడిపోతే ఆ రోజు బుక్ చేసి మధ్యాహ్నం మ్యాచ్లు చూసి రాత్రి ఏదో తినేసి బస్సు ఎక్కి వచ్చేయచ్చు. కానీ టోర్నమెంట్ గెలిస్తే ఇంకో హాస్టల్ ఏదో తీసుకుని, కానీ ముందు రోజే నేను వేరే ఎయిర్బిఎన్బి తీసుకొని అక్కడికి వెళ్ళి చెక్కింగ్ చేసి రాత్రి పడుకొని తెల్లారి వందే భారత్లో వెళ్తున్నాను. ఎందుకంటే అక్కడ కొంచెం అట్లీస్ట్ రెస్ట్ ఉంది, సఫిషియెంట్ ఫుడ్ ఉంది, సఫిషియెంట్ స్లీప్ ఉంది, కొన్ని మ్యాచెస్ చూసాడు. దానివల్ల మనకు ఒక 3,000 rupees ఎక్స్ట్రా ఖర్చు అయినా సరే కొన్ని ఖర్చులు తప్పవు. అది లేకుండా ఓన్లీ 550 rupees బస్సు ఎక్కి సాయంత్రం వరకు 9 వరకు వెయిట్ చేసి తెల్లవారు 5 o'clock వచ్చేయచ్చు. సో దీనివల్ల ఏమవుతుందంటే రేపు మార్నింగ్ ప్రాక్టీస్ కొంచెం రెస్ట్ తీసుకోవాలి. వెంటనే వెళ్ళకపోయినా 1 day ఆల్సో ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో అది ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను ఈరోజు వీడియో. మ్యాచ్ సరిగ్గా తీయలేదు, అక్కడక్కడ కొంచెం ఇదైంది. నెక్స్ట్ టైం ఈసారి కొంచెం ఫుల్ అంటే లెంతీగా అన్నీ వచ్చినట్టు చూసి అవన్నీ ప్రిపేర్ చేస్తాను. ఈ టోర్నమెంట్ ఎండ్ అయిపోయింది కాబట్టి మేము జర్నీలో ఉన్నాం. నెక్స్ట్ వీడియో నెక్స్ట్ డేట్తో అప్లోడ్ చేస్తాను. చిన్న బిట్ అయినా ఏదైనా సరే, దీనివల్ల నేను కూడా కొన్ని ఏవైనా మిస్ అయిన ఐటమ్స్ కూడా నేను పెట్టుకోవడానికి కూడా బాగుంది. మీరు కూడా ఫాలో అవ్వండి, చూడండి, కామెంట్స్ రాయండి, కింద సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ నేను వీడియో పెట్టగానే మీరు వెతుక్కోకుండా అది వస్తుంది. నేను నచ్చితే చూడండి. ఓకే, థ్యాంక్ యూ.